హాయ్ అండి. ఇది నేను దోశలో వెల్లుల్లి జీలకర్ర వేసాను. వెల్లుల్లి కొంచెం ఇట్లా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసి ప్యాన్ పైన వేసి సన్నగా ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్ ఇంకా పుట్నాల పొడి ఎలా అంటే పుట్నాలు డ్రై మిర్చిని కొంచెం డ్రైగా వేయించాలి. వేయించి వెల్లుల్లి లైట్గా కారం వేసి గ్రైండర్ చేయాలి. మంచిగా పొడి పొడిగా వస్తుంది. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనిపైనే నేను లాస్ట్లో మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసి దోశని ఆనియన్ మంచిగా రోస్ట్ అయినాక దోశతో పాటు మళ్ళీ రిటర్న్ ఫ్లిప్ చేసుకొని దానిపైన పొడి వేసుకోవాలి. ఇది పుట్నాల పొడి. మళ్ళీ నెయ్యి వేసుకొని దాన్ని రోల్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చల్లగా ఉంది వెదర్. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నేను హ్యాండ్తోనే పట్టుకోగలుగుతున్నా, అంత చల్లగా ఉంది మాకు వెదర్. ఇలా మనం ఎలా రోల్ చేసినా వస్తుంది. పిండి బాగుంటే దోశ బ్యాటర్ బాగుంటే దోశలన్నీ టేస్టీగా వస్తాయి. దీన్ని మనం కట్ చేసుకుందాం. క్రిస్పీగా వచ్చింది, టేస్టీగా ఉంటుంది. దోశ బ్యాటర్ నా ఛానల్లో ఉంది, ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.